ఎండాకాలము జర ఏంటంటే ఇది మనము డ్రై తినరాదు, పచ్చడి చేసుకుంటే ఇట్లా పోసుకుని తింటుంటే అదే గుట్టుకుపోతుంది అని నేను చేయాలనుకుంటున్నా. ఏవో ఇంత కందిపప్పు, కొత్తగర పప్పు అంటారు, కందిపప్పు అంటారు, ఏ రకంగా అనేటోళ్ళు ఆ రకంగా అంటారు. నేనైతే కందిపప్పు అంట. ఇవో నేను నానబెట్టేస్తున్నా. ఒక అర్ధగంట సేపు నానినాక మనము దీన్ని చేసుకునే ప్రాసెస్ పక్క చూడరు. మీరు చేస్తారు కావచ్చు, కానీ నేను చేసే ప్రాసెస్ గుర్తు చూడదు. పప్పు ఎట్లా చేస్తే ఎట్లా టేస్ట్ ఉంటుంది అన్నది పర్ఫెక్ట్ చూపిస్తాను. ఇట్లా తీసుకొని, ఎందుకంటే మనము షాప్లలో తెచ్చుకుంటాం కదా, పౌడర్ ఉంటుంది, పంపేసుకోవాలి, కడుక్కోవాలి. మంచిగా నీట్గా కడుక్కున్నాక కందిపప్పు, తొగరపప్పు అంటారు, కందిపప్పు అంటారు. ఇగో నాన్న తర్వాత ఒక అర్ధగంట సేపు నానబెడతా. నానబెట్టిన తర్వాత మళ్ళీ నేను చేసే ప్రాసెస్ పక్క చూడుర్రి, మీరు చేసుకుంటట్టు. ఇక ఏంటంటే సల్ పెట్టినప్పుడు డ్రైగా తినొచ్చు. అట్లా అన్ని కాలాలు ఒక రకంగా లేదు కదా, మనం కూడా ఒక రకంగా ఉండము. ఏ టైంలో ఎట్లుంటామో తెలియదు. ఈ రోజు ఇట్లున్నాం, మళ్ళీ ఒక రోజు ఎట్లుంటామో తెలియదు. అంటే ఇప్పుడు జరిగేది ఇప్పుడు జరిగేది ఇప్పుడు లెక్క, అంతే. ఏం టెన్షన్ తీసుకునేది లేదు. తొగరపప్పు అంటారు, కందిపప్పు అంటారు. ఇక నేను అనేది కందిపప్పు, నేను అనే భాష నేను చెప్తున్నా. ఇప్పుడైతే పలసగా ఇట్లా మనం జొర్రినట్టు తినాలంటే ఈ పప్పు కందిపప్పు చేసుకుందాం. ఇది అయిపోయేదాకా పర్ఫెక్ట్గా చూడండి. నానబెట్టిన అర్ధగంట నానబెట్టిన పప్పు, కందిపప్పు ఇందులో వేసేసుకుంటున్నా. నీళ్ళు ఉడికింద వేసుకోవాలి. కడుక్కున్నాం కదా పప్పు, కడుక్కున్నట్లా ఇది ఏంటంటే మనకు నాన్నది విటమిన్స్ పోతుంది అంటారు, ఇది అంటారు అది అంటారు. మనం ఎందుకు ఉడగొట్టాలి, మనకు అందేటికి ఏదో తెలియదు. వాటర్ చెంబులో సగం పోస్తున్నా, ఉడికిందండి. చెంబులో సగం పోసిన ఎంత నన్ను ఉడకని. ఇక పచ్చిమిర్చి, టమాటా, ఇగో ఎల్లిగడ్డలు ఉడక ఇట్లా వెయ్యరు, అల్లం ఎల్లిగడ్డ డైరెక్ట్ వేస్తారు. ఇట్లా ఎల్లిగడ్డలు పప్పుతో ఉడికిందంటే పప్పు టేస్ట్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ చూడండి. ఎందుకంటే మీరు ఎల్లిగడ్డలు ఇట్లా వేస్తే ఎట్లా అంటే మనము పప్పు ఉడుకుతుంది, పప్పుతోటి నలుగొడితే ఎల్లిగడ్డలు. ఇక ఆనియన్ ఉల్లిగడ్డలు వేసిన కదా, ఒక 8 ఎల్లిగడ్డలు వేసిన, 8 పాయలు. ఒక్క ఆనియన్, చిన్న ఆనియన్. మనకి ఇలా ఆనియన్ ఎల్లిగడ్డలు ఉడికితే అనుకో పప్పు టేస్ట్ అలాగే ఉంటుంది. అది మనం తాకేస్తే అట్లా బాగుండదు. మనం ఇట్లా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి ఉడక ఇలా మనం పచ్చితనంతో ఉడుకుతుంది కదా, టేస్ట్ బాగా వస్తుంది. నేను ఒక 6 దాకా వేస్తున్నా పచ్చిమిర్చిలు. ఇక కొత్తిమీర ఇలా వేస్తున్నా. ఇక పుదీనా కొంచెం ఆకులు, ఎందుకంటే మనకు అరుగుదల, దగ్గుకు, సర్దికి, పిల్లలకి కరివేపాకు. ఇగో టమాటాలు చిన్నవి 2. నేను చింతపులుపు గుడక కొద్దిగా మనం పడతలేదు కదా, ఎక్కడ వేసుకుందామంటే ఇప్పుడు టమాటాలు వేసుకుంటే అవుతుంది ఎక్కువ, ఎందుకంటే పడతలేదు కాబట్టి ఇట్లా కలిపేసుకోవాలి. ఇక కొంచెం పసుపు వేసుకుందాం నీళ్ళ కలర్కు. మనం తర్వాత తాలింపు గుడికేసుకుంటాం కానీ సగం టీ స్పూన్.
ఇక దాన్ని ఉడకబెట్టినాక దాన్ని చేసేది ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా చూడాలి. ఎందుకంటే ఎట్లా రావాలి, ఏం రావాలి, ఎట్లా ఏ రకంగా వస్తే బాగుంటుందని. మీరు నేను ఆయిల్ వేస్తున్నా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది పొంగు రాకుండా మనం పప్పు ఉడక టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా, ఉడకాలి. ఇది ఒకసారి ఒక 10 నిమిషాలు ఫుల్ మంట పెట్టాలి, ఒక 5 నిమిషాలు హాఫ్ మంట పెట్టాలి. ఒక 4-5 విజిల్ వచ్చినాయంటే దీన్ని పర్ఫెక్ట్ అయినట్టే, అంతే. ఇప్పుడు ఉడకబెట్టినాక ఇది ఉడికినాక నేను చేసే ప్రాసెస్ పక్క చూడురి. తెలంగాణ పప్పుచారు అయ్యో లెవెల్ ఉండాలి. ఇక అదురుసు నేను తింటుంటే అది తింటుంటేనే ఇట్లా పోవాలి అన్నం, అంతే. పిల్లలు గుడికి ఇష్టపడతారు. మనం కారం చేసుకోవాలంటే కారం చేసుకోవాలి, సప్ప చేసుకోవాలంటే సప్ప, మిరపకాయలు ఎక్కువ తక్కువ, ఉప్పు కారం మీ టేస్ట్కు. ఎందుకంటే నేను ఇదే అనుకోకుర్రి, ఇంకా నేను చేసే ప్రాసెస్ దీనికి బాగుంది. లాస్ట్ టైం చూస్తూనే అర్థమైంది. పప్పుచారు అందరం చేస్తాం, మాకు కూడా వస్తుంది అంటారు. అసలు చేసుడే పరకు ఉంటుంది. ఇప్పుడు పప్పు కాలి పప్పు ఉడకబెడతారు, ఉడకబెట్టి ఏది పోసి చేస్తుంటారు, అది టేస్ట్ రాదు. దాన్ని ఎట్లా మసలాలి, ఏ రకంగా మసిలితే ఎట్లా టేస్ట్గా అవుతుంది, అది మసలేటప్పుడు ఎంత దాకా వచ్చినాక నేను చూపిస్తాను. ఎట్లా మసిలితే అది మసిలితే మనం స్పూన్ తోటి పోస్తే ఉడక ఆ లెవెల్లో వచ్చిందంటే పప్పుచారు పర్ఫెక్ట్ ఉంటుంది. గ్లాసులో పోసుకుని తాగొచ్చు. అంత కమ్మ. సన్న మంట మీద 5 నిమిషాలు ఉడికిచ్చిన, ఎక్కువ ఫుల్ మంట మీద 10 నిమిషాలు. పర్ఫెక్ట్ అయిందా? బంద్ చేసుకున్నా స్టవ్. ఈ విధంగా మేము అన్నీ వేసినా కదా ఇంకా. ఇప్పుడు చింతపండు రసం ఇవి వేసి కొద్దిసేపు మసాలా పెట్టి నేను చేసేది మొత్తం ప్రాసెస్ ఎట్లా మసాలా పెట్టాలి, ఎంతవరకు మసాలా పెట్టాలి పర్ఫెక్ట్ చూడురి. ఈ విధంగా ఉడకాలి. ఇట్లా ఉడికింది చూడు, ఇట్లా గంధం ఉడకాలి. అసలు నేను రుద్దలే ఏం చేయలే కదా. ఇది ఏంటంటే ఇది మనం ఇట్లనే పోసి పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, చింతపులుపు వేసుకు. లేకుంటే ఇట్లనే టమాటాతో పోసి పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, మన చింతపులుపు వాడిన వాళ్ళకి. ఇప్పుడు కొంచెము మా పిల్లలకు పలసగా కావాలంటారు. ఎందుకన్నా ఆ విధానంగా నేను చెయ్యాలనుకుంటున్నా. మీరు కూడా ఎక్కువ మంది ఉంటే తక్కువ పప్పులా ఎక్కువ మంది తినగలుగుతారు. ఎందుకంటే అందరూ సరిపోవాలన్నట్టు చేసి ఇట్లా కొంచెం అద్దుకోవాలి. మనం ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డ అన్నీ వేసుకున్నాము. ఇందనే పేస్ట్ అయింది. ఈ టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం తాల్పు చేసుకుందాం, కానీ కొంచెం చింతపండు వేసినాక మాత్రము ఇది కొంచెం మరగాలి. చూడండి అదెంత ఎల్లో కలర్ అంటే ఇష్టపడతారు కొన్ని పిల్లలు. పప్పు ఒక 2 స్పూన్లు వేస్తున్నా చింతపండు రసం. ఏంటంటే ఒక బాల్ చిన్న బాల్ ఉంటుంది చూడు, బాల్ అంతా నానబెట్టుకొని మీరు చేసుకోండి. ఇంత పప్పుకు నేను చింతపండు గుజ్జు వేసినాం కాబట్టి గుజ్జు వేసేస్తున్నా. 2 స్పూన్లు వేస్తున్నా. ఈ స్పూన్ తోటి వేసిన 2 స్పూన్లు వేసిన. ఇదే విధానం. బాగా పుల్లకుంటే కూడా తినబుద్ధి కాదు, మామూలు మీడియంలో వేసుకోవాలి. టమాటాలు వేసిన కదా ఆ టేస్ట్, టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పు. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేసుకున్నా కదా, చింతపండు రసం పోసుకోండి మీరు. గుజ్జు లేను గుజ్జు గుడక వేసుకుంటే 2 నెలలైనా అవుతుంది, 3 నెలలైనా. తేజ చేసింది ఎంత పర్ఫెక్ట్ చేసిందో, అది ఇప్పుడు మనం ఎంత టేస్ట్ ఉందో. అది పులిగూర వేసుకోవాలన్నా కూడా తలుపు చేసుకొని పులిగూర వేసుకోవచ్చు. అది మనకు ఎమర్జెన్సీలో కావాలంటే పిల్లలకు పులిగూర వేసేయాలనిపిస్తుంది. మనం అప్పుడు పిసికి దానికి మరగబెట్టి చేయాలంటే ఎంత ఇబ్బంది. ఇప్పుడు వాటరు నేను పోసుకుంటున్నా. మనకి ఎంత అవసరం ఉంటే అంత సరిపోతుంది. ఎంత పలసగా సరిపోతుంది. కొద్దిసేపు మరగాలి. నేను కొంచెము బాగా పలసగా చేస్తలే, పిల్లలకు అన్నం కలుపుకున్నా కానీ బాగా పలసగా చేస్తాను. ఈ విధంగా చేస్తున్నాను. కొంచెం మరగాలి. కొంచెం ఉప్పు వేసుకుంటా. ఇప్పుడు నేను ఉప్పు అస్సలే వేయలే. మీకు ఉప్పు వేసింది ఉప్పు వేసింది పప్పు ఉడకది. అది ఇప్పుడు నేను దొడ్డుప్పు వేస్తున్నాయి. టేస్ట్ బాగుంటుంది దొడ్డుప్పు. ఇట్లా దీంట్లో మనం ఫ్రైలా వేసుకోరాదు, కానీ 1 టీ స్పూన్ వేస్తున్నా. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, టీ స్పూన్ అంతా. దొడ్డుప్పు కదా ఉడకని కదా. కొంచెం మసిలితే నేను దీన్ని ఎట్లా వేసుకోవాలన్నది మీకు పర్ఫెక్ట్ చూపిస్తాను. నేను బాగా పలసగా చేసుకో. మీరు పలసగా ఇంకా చెంబేడు వాటర్ పోసుకోవచ్చు. మీరు ఎక్కువ మందికి కావాలంటే 2 చెంబులైనా పోసుకోవచ్చు. నాకు ఉడవదు కాబట్టి మేము 4 ఇది పప్పు ఉడక ఇట్లా ఉంటేనే పిల్లలు జర ఇష్టంగా పోసుకొని తింటారు. పప్పు ఇట్లా మసిలింది కదా, ఇట్లా మసలింది. నేను చింతపండు గుజ్జు ఉడకబెట్టింది ఉంది కాబట్టి బాగా మసలు పెడతలేదు. ఇది ఉడికిందే ఉన్నది పప్పు.
పప్పుకు పట్టాలని నేను కొద్దిసేపు ఉంచిన, ఎందుకంటే చింతపండు గుజ్జు ఉడకకపోతే పచ్చితనం ఉంటుంది. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నా, సరేనా? నేను ఈ గిన్నె పెట్టేసుకున్నా. నేను ఇది తాలింపు పెడతా, పోస్ అంటారో తాలింపు అంటారో ఏదంటారు, మీరు ఏది ఇష్టం ఉంటే అది అనుకోండి. ఆయిల్, ఇది కాయిన ఆయిల్ ఉన్నది, ఇది ఏంటిది అని అడగకూడదు. నేను ఆవాలు జీలకర్ర, ఇక అన్నం ఇక్కడ అవుతుంది నాకు, ఇక్కడ అన్నం చేస్తున్నా. అది సరిపోతుంది, ఎక్కువగా డైట్ అది ఎక్కువ తింటలేదు, సరిపోతుంది నాకు ఎక్కువ వద్దని. నూనె గరం కానీ కొంచెం గరం కానీ ఈ స్పూన్లో సగం వేస్తున్నాం, ఈ స్పూన్ అనుకో. ఇది ముక్కాలు క్యారెట్ ముడకాలు 2 వేస్తున్నా. ఇవన్నీ అందుతాయి పిల్లలకు, ఇవన్నీ ఉడకాలి. మన నూనెలు ఉడకాలి, నూనెలు ఉడితే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను పసుపు వేసుకున్నాను, అప్పుడు సగం పసుపు టీ స్పూన్లో సగం వేసిన, కానీ ఇప్పుడు టీ స్పూన్లో సగం దీన్ని, ఎందుకంటే ఉడికేటప్పుడు వేసిన జీలకర్ర అవన్నీ వేసిన. ఇప్పుడు ఇవన్నీ ఎంత మంచిదో ఎంత ఆరోగ్యమో పిల్లలకు, ఎందుకంటే మనం ఫుడ్ ఇట్లా పెడితే అన్నీ వేసి ఇలా క్యారెట్, ములక్కాడలు, దోసకాయలు, సోరకాయలు ఉంటే సోరకాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను వీటికి కొంచెం ఉప్పు పట్టాలంటే ఉప్పు వేస్తున్నాను కొద్దిగా. నేను పప్పుకి వేసినా కానీ దొడ్డు ఉప్పు దానికి వేస్తున్నాను. ములక్కాడలకు ఉప్పు పట్టాలి, చప్పగా ఉంటాయి. మనం ఇప్పుడు పోస్టులో ఇట్లా వేసినప్పుడు కొన్ని వేసుకోవాలి, ఇట్లా ఉప్పు వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ చూస్తున్న పర్ఫెక్ట్ అర్థమవుతుంది. టేస్ట్ ఎట్లా కాలేదు, టేస్ట్ బాగాలేదు, అవి తింటుంటే కూడా టేస్ట్ లేవు అనిపిస్తుంది. అట్లా మనం మిరపకాయలు నేను ఒక 6 దాకా వేసిన, కారం ఉన్నాయి అవి. నేను ఇప్పుడు పొడి కారం పచ్చికారం వేస్తలేదు, పట్టించిన కారపొడి వేస్తలేదు. సో ఇప్పుడు పోతున్నాయి చూడు. ఈ ప్రాసెస్లో ఇవన్నీ ఉడక సోరకాయలు పిల్లలకు అన్నీ అందుతాయి. అది తినలేరు కదా, మనము ఇట్లా ఇంట్లో అందిస్తే ఎంత బాగుంటుంది. అలా నేను ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా, అది ఉమ్మగిలాలి, మంచిగా ఉడకాలి ఇవి ఉడికేదాకా. సో అది అంటే దోసకాయ వక్కలు ఇప్పుడే వేస్తలేదు, పుల్ల పట్టాయి తొందరగా, అవి తర్వాత వేసుకుంటారు దోసకాయ వక్కలు. ఒక వక్కలు వేసుకుంటున్నా. ఇక గరీబ్ బతుకులకు ఏదో ఒక వక్క వేసుకొని జీవితం గడిపేది లెక్కలు ఉంటాయి. మనం ఏంటంటే అందరం ఉన్నోళ్ళం ఉండం, అందరితో నేను ఏంటంటే ఎవరైతే పరిశాన్ ఉన్నారో వాళ్ళతో నేను ఉంటా. గుండె గట్టిగా ఉండాలి, గుండె గట్టిగా ఉండాలి. లేని సంసారం గుడక మనం టేస్ట్గా వేసుకోవాలి, పిల్లలకు టేస్ట్గా పెట్టుకోవాలి. ఉన్నంత బాగా బాగా చేసుకుని తినకున్నా కానీ పిల్లలకు గుడక మనం బాధపడకుండా ఉన్నంతలో చేసుకోవాలి. లేదు అని బాధపడద్దు, ఉన్నంతలో తృప్తి పడాలి. ఎవరికైనా ఇప్పుడు జీవితంలో అందరికీ బాధలు ఉంటున్నాయి. చదువులు ఉడక చదివించాలంటే అన్ని ప్రైవేట్కి విలువ ఉంది. ఇక పిల్లల చదువులు ఫుడ్డు అనేవరకనే చేసిన భార్య భర్తలు చేసుకున్న లోటే సరిపోతలేదు. జీవితంలో ఉన్నదంతా తృప్తి పడుకుంటా చేసుకొని పెట్టుకోవాలి. పిల్లలకు బాధ పెట్టుకోవద్దు, ఎవరైనా బాధపడద్దు. మనం బాధ పెట్టిన వాళ్ళని కూడా బాధ పెట్టద్దు. వాళ్ళ బాధ అలా ఏంటంటే వాళ్ళ ఇష్టం ఉండి మనల్ని అంటారు కావచ్చు, మనం వదిలేసేయాలి. అటువంటి వాళ్ళని మొత్తం వదిలేసేయాలి. మన పిల్లలు ఏంది, మనదేంది, మన జీవితం ఏంది. ఈ రోజు ఇట్లా గడుస్తుంది, మళ్ళీ రోజు ఎట్లా గడుస్తుంది. మన ఫుడ్ తోటి ఇట్లా గడుపుకుంటాం. ఫుడ్ మీదకే చెప్తున్నాను నేను. ఇది 10 మందికైనా పెట్టుకోవచ్చు ఈ ఫుడ్. నాకు మా మనమరాళ్ళు కారేటట్టు తింటారు పప్పు. ఇంకొక 2 నిమిషాలు ములక్కాడలు ఇవన్నీ పప్పు కొట్టాలి, పొద్దుగా ఉడకాలి. మీరు చిక్కతనంలో చేసుకున్నా, మీరు పలుసగా చేసుకున్నారని చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇంతలా 2 భాగంలో చేసుకోవచ్చు. ఈ పప్పుతోటి చేసుకోవాలి. ఎంతమంది ఉన్నా పోసుకుని. ఇది ఏంటంటే మనం దొడ్డు బియ్యం పెట్టుకున్నా, ఏ బియ్యం పెట్టుకున్నా సట్ట మిగులుతారు. ఎందుకంటే ఫ్రైలు అని అంటే కానీ ఫ్రైలు వేస్ట్. ఫ్రైలు గురించి ఏదో తినేందుకు టేస్ట్గా ఓసారి చేసుకోవాలి. కానీ పప్పు టేస్ట్ ఓన్ చెప్తుంది కదా, ఫుడ్ కదా. ఫుడ్ మనకు ఎంత కష్టపడితే ఫుడ్ వస్తుంది.
ఉడక కలిపిపోస్తాం. ఇప్పుడు కొద్దిసేపు మసాలా కనుక కొద్దిసేపు మసాలా 5 నిమిషాలు అయిందా. ఇప్పుడు దీంతో ఇట్లా ములక్కాడలు ఉడకాలంటే కొన్ని వాటర్ ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. ఈ ములక్కాడలు దోసకాయలు ఇప్పుడు వాటర్ పోసింది దానికి దానికే పోసేస్తున్నాం. కానీ ఇక ఉడికినాయి అవి ఇట్లా చేసుకుంటే ప్రాసెస్ ములక్కాడలు ఇట్లా ఉడికినాయి పడతాయి. ఇట్లా గుజ్జు ఉడికిందన్నమాట. క్యారెట్లు దోసకాయ ఇవన్నీ పెట్టుకొని ఒక అప్పడం పెట్టుకొని ఇవి కొనుక్కుంటా ఇది తినుకుంటా తింటే మనకన్నీ అందుతాయి బాడికి. ఎంత మంచిదో. ఎందుకంటే పిల్లలకు ఒక్కొక్క వక్క వేసుకుంటా అది జప్పరించుకుంటా వాళ్ళు ఇట్లా చేస్తుంటారు. ఇట్లా మనం ఇట్లా చేసినప్పుడు మనం నాన్ వెజ్ పెడితే వాళ్ళు ఇష్టపడరు, నాన్ వెజ్ తినరు కూడా. ఇట్లా ఇట్లా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. నేను పని చేసుకుంటున్నాను. ఇక పర్ఫెక్ట్గా చేసింది. ఇక పప్పు అంటే ఒక ఇది తింటుంటే పప్పు ఉడికింది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇట్లా మనకు ఇట్లా ఏంటంటే ఉడకకుంటే వేరే ఉంటుంది. అంత నురుగుగా వస్తుంది. ఇక్కడ బురుగు అన్నది ఇది చూడు కొద్దిగా ఉన్నది అంతే. మొత్తం ఇట్లా బురుగోలు ఉండే ఇక్కడ ఈ మోడల్గా మేము మోడల్గా చేసుకున్నాం. ఇంకా కొంచెం పలుసగా కావాలంటే ఇంకా 2 చెంబులు వాటర్ పోసుకొని మసలు పెట్టుకున్నాం. ఇక్కడ అన్నం గుడక అయిపోయింది. అన్నం గుడక వేడి అన్నం పప్పుచారు తోటి మేము ఒక అప్పడం తోటి ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఇట్లా చేసుకొని తక్కువ పైసలల్లా ఫుడ్ కాస్ట్లీ తిన్నట్టుగా మనం టేస్ట్ సూపర్. పిల్లలు తింటే పిల్లలు కడుపుండే తింటే మనకు సంతోషం. మనం కడుపు తింటే ఇంటి ఫ్యామిలీ మొత్తం కడుపుండే తింటే ఆ చేసిన ఆడామెకు మాత్రం ఇంట్లో ఆడపడుచుకు ఎవరు ఆ ఇంటింటికి ఒక ఆడపడుచు వంట చేస్తుంది కదా. ఇంటి మందంతా తింటే తిన్నంత బరబర్ అవుతుంది. సరే బంద్ చేసుకుంటున్నాం. మమ్మీ పప్పుచారు చేసింది. పప్పుచారులకు అప్పడాలు ఉంటే పర్ఫెక్ట్. నక్షత్రకు చాలా ఇష్టం అప్పడాలంటే. మమ్మీ చేసిన పప్పుచారు అప్పడాలు ఉంటే ఆమెకి ఇక ఎలాంటి ఫుడ్ వద్దంటది. ఆమె నాన్ వెజ్ ఎక్కువ తినదు, అసలు నాన్ వెజ్ ఇష్టపడది. బలవంతంగా ఈ అప్పడాలు అంటే బాగా ఇష్టము. పప్పుచారు అప్పడాలు. ఈరోజు ఆమెకి పండగనే ఆమెకి. ఈరోజు మార్నింగ్ చెప్తేనే మమ్మీ పప్పుచారు చేస్తున్నా అంటేనే వావ్ అన్నది. మమ్మీ చేసే పప్పుచారు అంత ఇష్టం అన్నమాట. నేను మమ్మీ పప్పుచారు చేసింది, నేను అప్పడాలు వేయించుతున్నా. ఏదో కొద్దిగా సాయం. లేని ఫుడ్ లేని వాళ్ళు కూడా చేసుకునే ఫుడ్ మామూలుగా ఏం లేనప్పుడు కొద్దిగా పప్పు ఉంటే చేసేసుకోవచ్చు. సమ్మర్ లో కూడా చాలా అంటే సమ్మర్ లో ఇట్లా జారినట్టు ఇట్లా తినుడు చాలా ఇష్టపడతారు కదా పిల్లలకు కూడా. జారినట్టు ఉంటే ఏదైనా ఫ్రైలు చేసుకున్నా పప్పుచారు చేసుకుంటే పప్పు అన్నది చేసుకోవాలి. ఎక్కువ మంది లేక తక్కువ చేసుకున్నాడు. అన్ని కూరలు చేసుకొని ఖరాబ్ చేసుకున్నాడు. ఫ్రైలు అట్లా తినాలనిపించదు ఇప్పుడు సమ్మర్ కదా. పిల్లలకు కూడా ఇట్లా పెడితేనే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. సమ్మర్ ఇట్లా చేసుకోండి పప్పుచారు. మీకు వేయచ్చు కావచ్చు పప్పుచారు. మమ్మీ స్టైల్లో ఒకసారి వేయండి. మమ్మీకి వచ్చింది మీతోటి ప్రతిదీ షేర్ చేసుకుంటది. తెలంగాణ పప్పుచారు మమ్మీ. తెలంగాణ సూపర్ పప్పుచారు. పండగలకు మనం ఏంటంటే భోజనాలకు పోతే కులం బంతి అని పిల్లగాన్ని తోలుకపోనే రోజు వచ్చిన రోజు అది చేస్తారు పప్పుచారు. ఆ పప్పుచారు చేసిన ఆ ప్రాసెస్ కుదరదు అంటారు. కుదురుతుంది. మంచిగా ఒక అప్పడం లాగా ఎక్కువ కూడా కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. మెత్తబడిపోతాయి. మెత్తగైతే అని కొన్ని చేసిన. చారు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తా. వేడి అన్నంలా పప్పుచారు వేసుకొని తింటే అసలు లెవెల్ ఉంటుంది. మీకు కూడా ఇష్టమా పప్పుచారు? నాకు కూడా ఇష్టం. నక్షత్ర పేరు చెప్పుకొని మేము కూడా తింటాం, ఎంజాయ్ చేస్తాం. నక్షత్ర పేరు అంతే. అప్పడం పప్పు చారు చూడండి ఎంత బాగా ఇట్లా ఆయిల్ ఇట్లా
పైకి వచ్చింది. ఆయన వస్తుందంటేనే కర్రీ పర్ఫెక్ట్ అన్నట్టు. పర్ఫెక్ట్ అన్నట్టు. కరెక్ట్. ఇంత మంచిగా కుక్ అయితేనే ఇట్లా వస్తుంది. చేసే ప్రాసెస్ పర్ఫెక్ట్ చూసుకోవాలి, పర్ఫెక్ట్ చేసుకోవాలి. ములక్కాడలు నక్షత్రకి ఇష్టం. ములక్కాడలు అంటే ఉప్పు విషయం అంటే నేను చూడ, తర్వాత వేసుకోవాలంటే వేసుకోవాలి, తర్వాత వేసుకోవాలి. అన్ని ఎలా ఉన్నాయో చెప్పు. కాలుతుంది. వేడిగా ఉంది. వేడిగా ఉందా? వేడి వేడి. ఎక్సలెంట్. ఉదిరిపోయింది అసలు టేస్ట్. నెక్స్ట్ లెవెల్, అల్టిమేట్ టేస్ట్. అన్ని కరెక్ట్ పడ్డాయి. సాల్ట్ కూడా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, పులుపు అన్ని. బా అయినా మమ్మీ నువ్వు నీ చేతి పప్పుచారు లెవెల్ బాగుంటది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి. వేసే టైము ఉంటుంది, ప్రాసెస్ వేసే టైము కరెక్ట్ పర్ఫెక్ట్ వేస్తే అది పప్పు కాదు అమృతం అవుతుంది. అమృతం అయింది నిజంగా. ఎక్సలెంట్ టేస్ట్. ఇందులో క్యారెట్ వేడి వేడి వచ్చిన అవసరం లేదు. సూపర్ అంటే సూపర్గా కుక్ అయింది. అన్ని పర్ఫెక్ట్గా పడ్డాయి. అల్టిమేట్ టేస్ట్. ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బాయ్. నా వీడియో నచ్చినట్టయితే మీరు నన్ను చూడాలనుకుంటే నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయదు, నచ్చకపోతే వదిలేదు అంతే. నాకేం నచ్చుతా కదా, నచ్చుతానే నమ్మకం అంతే. సరేనా? నేను చెయ్యి.